ఇంకొక ప్రశ్న చూద్దాం. ఒక పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి +4 మార్కులు ఇవ్వబడును. ప్రతి తప్పు సమాధానానికి -2 మార్కులు ఇవ్వబడును. సో సాయి అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసిన వాటిలో 8 మాత్రమే సరైనవి. అతడు 26 మార్కులు సాధించిన తప్పు సమాధానం రాసిన ప్రశ్నలన్నీ, మొత్తం ప్రశ్నలన్నీ కనుక్కోవాలి. సో హియర్ మనకు తెలిసింది ఏంటంటే 8 ప్రశ్నలకు సరైన సమాధానం రాస్తే ఒక ప్రశ్నకి 4 మార్కులు. ఓకేనా? 8 ప్రశ్నలకు సరైన సమాధానం రాస్తే ఒక ప్రశ్నకి 4 మార్కులు. అదేవిధంగా ఎన్ని తప్పు రాసిందో మనకు తెలియదు. సో దాన్ని డబ్ల్యూ అనుకుందాం. ఇంటూ తప్పు సమాధానానికి -2 మార్కులు ఈజ్ ఈక్వల్ టు మొత్తం రాసిన సాధించిన మార్కులు వచ్చేసి 26. సో 8 4 32 -2w ఈజ్ ఈక్వల్ టు అతను సాధించిన మార్కులు 26. 2w ఈజ్ ఈక్వల్ టు 26. ఈ 32 అయితే ఇటు వస్తే మైనస్ అవుతుంది. సో 26 - 32. 2w ఈజ్ ఈక్వల్ టు 26 - 32 ఈజ్ ఈక్వల్ టు 6. 2 1 2 3. సో హియర్ అతడు తప్పు జవాబులు రాసిన ప్రశ్నల సంఖ్య 3.